నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. వాడి వంశం పరువు మర్యాదలు లేనిది. ఆ ఇల్లాలు శాపగ్రస్తమైనది. సమాజంలో కనీస గౌరవం కూడా లేదు. కన్నతల్లిని అంతం చేసి కారాగార శిక్ష అనుభవించిన హంతకుడి తండ్రి వాడు. అలాంటి దౌర్భాగ్యపు ఇంటికి తెలిసి నిన్ను ఎలా కోడలిగా పంపిస్తాం? అంతటితో ఆగకుండా ఇప్పుడే మేము వాడి నివాసానికి వెళ్లి హెచ్చరికలు జారీ చేసి వస్తున్నాం. ఈ క్షణం నుండి నువ్వు వాడి దుకాణం వైపు వెళ్ళినా, కలవడానికి ప్రయత్నించినా, మాట్లాడినా, కనీసం ఫోన్ చేసినా నిన్ను ప్రాణాలతో ఉంచను. అడుగుపెడితే ప్రాణాలు తీస్తారా? సరే, నేను వెళ్ళి తీరుతాను. నన్ను ఎలా ఖతం చేస్తారో నేను చూస్తాను. నీకు ఇంత ధీమా ఎక్కడిది? మమ్మల్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? మా ఆజ్ఞలనే ఉల్లంఘిస్తావా? ఇక చాలు, దయచేసి సంభాషణ ఆపండి. మీరు నోరు మూయండి. అది ఎదురు సమాధానం చెప్తుంటే దాన్ని చంపేస్తారా అని అడుగుతారా? ఏంటి, మీలో మాతృప్రేమ ఉప్పొంగిపోతోందా? అసలు ఇది ఈ స్థాయికి తెగబడటానికి మీ గారాబమే కారణం. మొదటి నుండి దీన్ని అదుపులో ఉంచాలని మొత్తుకుని నా గొంతు ఎండిపోయింది. ఇప్పుడు ఇది మన వంశ గౌరవాన్ని బజారున పడేస్తోంది. మన మాటలను బేఖాతరు చేస్తూ వాడినే కలుస్తానని వాదిస్తోంది. ఇది గనుక ఇలాగే మొండికేస్తే దీని అంతం నా చేతుల్లోనే జరుగుతుంది. ఆ వెధవను కూడా వదిలిపెట్టకూడదు. వాడిని కూడా మట్టుబెట్టండి. మనం తెల్ల కాయిన్స్ తీసుకున్నాం కదా? అరెరే, నల్ల కాయిన్ పడిందే. మీరు పెట్టిన ఆ మారుపేరు అస్సలు బాలేదు. సరేలే, నువ్వు అలా అంటుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? నన్ను మరి బండోడా అంటున్నారు. నువ్వు నిజంగానే బండగా ఉంటావురా? ఏమన్నావురా? బండోడిని బండోడని అంటారురా రేయ్ నిన్ను. అరే, కాలర్లు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆ క్యారం బోర్డుతోనే ఒకరినొకరు కొట్టుకోండి. అప్పుడైనా కనీసం తలకు 4 కుట్లు పడతాయి. ఏదో వినోదం కోసం క్యారమ్స్ ఆడుకుందాం అనుకుంటే ఈ చిన్న విషయానికే చొక్కాలు పట్టుకుంటారా? బయటకు వెళ్ళి ఇద్దరూ ఒకరినొకరు బాగా తన్నుకొని రండి. ఆడదాండి. మీరు ఎప్పటి నుంచో ఆడుతున్నారు, ఇకనైనా సరిగ్గా ఆడండి. ఓహో, మీ ఇంట్లో ఆట విధానం ఇలా ఉంటుందా? అరే, ఇందుకే నిన్ను బండోడు అనేది. కాయిన్స్ గనుక బోర్డు దాటి కింద పడితే జరిమానా చెల్లించాలి, అర్థమైందా? నాకు ఈ నియమం ఇప్పుడే తెలిసింది. నాకు కూడా ఇప్పుడే అవగతమైంది. తీయండి. 2 తెల్ల కాయిన్స్ బోర్డు మీద పెట్టండి. రేయ్, అనవసరంగా నా చేత ఫైన్ కట్టించావు కదరా మొండి వెధవా. ఆహా, ఎంత సార్థక నామధేయం. నేను పెట్టిన నిక్ నేమ్ ఎంత ప్రసిద్ధి చెందిందో చూశారా? మీకు ఎంత ఆనందంగా ఉందో కదా. పాపం, అక్కడ బుస్సు పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందాం. ఒకసారి ఫోన్ చేస్తా. ఎక్కడికి వెళ్తున్నావ్? ఒక ముఖ్యమైన పని ఉంది, ఆదివారం కొంచెం బిజీ. రేయ్, నోరు మూసుకుని కూర్చో, ఆట సాగించు. అవును, అవును, ఆడండి. అరెరే, అది కాదు, అటు కొట్టు. ఏంట్రా ఇది? అబ్బా, మహాలక్ష్మి ఆగ్రహం అంతా తగ్గి ప్రశాంతంగా ఉంది. ఇలాంటి అనుకూల సమయంలోనే నా అంతరంగంలోని ప్రేమను ఆమెకు వ్యక్తపరచాలి. కాని ఈ గృహ వాతావరణంలో కాదు, ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశంలో నా ప్రణయాన్ని ప్రతిపాదించాలి. అన్నయ్యా, నువ్వు ఏమన్నావ్? రేయ్, ఎరుపు కాయిన్ చూసి కొట్టు. ఓ దేవుడా, సరైన దిశలో వెళ్ళాలి. ఎస్, కొట్టేశాడు. ఇక ఇల్లెక్కి నాట్యం చేయండి. ఏమైంది? నేను వెళ్ళి కాస్త మంచి నీళ్లు తాగి వస్తాను. నేనే తీసుకువస్తాను. నువ్వు కూర్చో. తాగాల్సింది నేనే కదా. రేయ్, నీకొక ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్లు మీ వదునికి చెప్పుకో. ఏంటది? మన కుటుంబమంతా సంతోషంగా కలిసి ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్దామా? అద్భుతమైన ఆలోచన. ఆహా, ఇద్దరూ కలిసి ఏదో రహస్య వ్యూహం పన్నుతున్నట్లున్నారు. ఎలాంటి కుట్రలు లేవు, పచ్చ బఠానీలు లేవు, ఏమీ లేదు. ఏమీ లేదు వదినా, మనమందరం కలిసి పిక్నిక్ వెళ్దామా అంటున్నాడు. ఓరేయ్ దొండకాయ్, నన్ను ఇరికించేశావు కదరా. గత పర్యాయం వెళ్ళినప్పుడు జరిగిన గొడవలు చాలు. మీ అన్నయ్య కూడా వస్తాడంట వదినా. ఇది పెద్ద ట్రిప్ ఏమీ కాదు, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు కదా. బాధపడకు తమ్ముడూ, ఆదివారమే కదా, తప్పకుండా వెళ్దాం. ఏంట్రా, చాలా ఉత్సాహంగా ఉన్నారు? వదినా,
మనమందరం విహారయాత్రకు వెళ్లాలని అన్నయ్యే ప్రణాళిక వేశాడు. అవునక్కా, తను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ విసుగు చెందిందంట. సండే కదా వెళ్దాం అంటోంది. ఏవండీ దయచేసి ఒప్పుకోండి. ఏమ్మా వెళ్దామా? మీ ఇష్టం. అందరం వెళ్తే మనసుకు కాస్త ఉపశమనం లభిస్తుంది. సరే, అందరూ సిద్ధం కండి. ప్రయాణానికి కావలసిన వస్తువులను నేను సమకూరుస్తాను. సరే సరే, ఎలాగైతేనేం ప్రయాణం ఖరారైంది. ఈ రోజు ఎలాగైనా నా హృదయంలోని ప్రేమ భావనలను మహాలక్ష్మితో చెప్పి తీరాలి. బొస్సుకి ఫోన్ చేసి ఇవాళ కలవడం కుదరదని చెప్పేయాలి. ఇదేంటి, అప్పుడే తను ఎన్నిసార్లు ప్రయత్నించిందో. హలో బుస్సు, బాగున్నావా? లేను, అంతమైపోయాను. కానీ నరకంలో యముడు నాకు ఇంకా ఆయుష్షు ఉందని తిరుగు టికెట్ ఇచ్చి పంపితే మళ్ళీ భూమికి వచ్చాను. ఎందుకంత ఆగ్రహంగా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. నా కర్మ కాలింది. ఓరి స్థూలకాయుడా, మెకానిక్ ముంగేశా. ఓసేయ్, ఫోన్ చేయగానే ఎందుకు తిడుతున్నావు? ఆహా, తిట్టకుండా నువ్వు చేసిన ఘనకార్యానికి హారతులు పట్టాలా? అసలు నేనేం తప్పు చేశాను? అబ్బబ్బా, ఏమీ తెలియనట్లు ఎంత అమాయకత్వం. అక్కడ చేయాల్సిన రభస అంతా చేసి, ఇవ్వాల్సిన హెచ్చరికలన్నీ ఇచ్చేసి, ఇప్పుడు నాకేమీ తెలియదంటూ అడుగుతున్నావా? అసలు నిన్ను మా ఇంటికి వచ్చి గొడవ చేయమని ఎవరు చెప్పారు? సరే, గొడవ పడ్డావు అనుకుందాం, ఒంటరిగా రావచ్చు కదా. నీ వెనుక నీ అగ్రజుడిని కూడా తోకలా ఎందుకు తెచ్చావు? సరే ఆపు, ఇప్పుడు అంతగా ఏమైందని ఇలా నిరంతరాయంగా మాట్లాడుతున్నావు? ఏమైందా? నీ నిర్వాకం వల్ల మా ఇంట్లో నన్ను విపరీతంగా బాదారు. ఆ విషయానికి నీకు తెలుసా? ఎందుకు కొట్టారు? ఇంకెందుకు, నిన్ను ప్రేమించవద్దని, నీతో తిరగవద్దని. మరి దానికి నువ్వు ఏం సమాధానం ఇచ్చావు? నేనేం చెప్తాను, నువ్వే నా ప్రాణమని చెప్పాను. నిన్నే వివాహం చేసుకుంటానని వారిని ఎదిరించాను. నువ్వు ఎదురు తిరిగితే వాళ్ళు ఊరుకున్నారా? ఊరికే ఎందుకు ఉంటారు? ఈసారి మరింత దారుణంగా కొట్టారు. నీ కోసం ఇన్ని దెబ్బలు తిన్నా నాకు ఏమాత్రం బాధ లేదు. కాని నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయాక కనీసం ఒక్కసారైనా నా క్షేమసమాచారాలు కనుక్కోవడానికి ప్రయత్నించలేదు చూడు, అది నన్ను చాలా కలచివేసింది. నీ పంతం కోసం నువ్వు వచ్చావు, గొడవ పడ్డావు, తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి వెళ్ళిపోయావు. కాని ఇక్కడి నా పరిస్థితిని, నేను వచ్చాక నన్ను ఏమైనా అన్నారా లేదా అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నేను ఫోన్ చేయాలనే అనుకున్నాను, కానీ నా వల్ల నీకు మళ్ళీ సమస్యలు వస్తాయేమోనని వెనకడుగు వేశాను. అబ్బబ్బా, అద్భుతమైన సమర్థన. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భలే కవర్ చేశావు ముంగేశా. కాల్ చేద్దాం అనుకున్నాడంట కానీ చేయలేదంట. ఫోన్ చేస్తే సమస్య అవుతుంది సరే, కనీసం ఒక సందేశం అయినా పంపించవచ్చు కదా. పంపించావా? నాకు ఆ ఆలోచనే రాలేదు. రాదు, ఎందుకు వస్తుంది? మా వాళ్ళు నిన్ను ఏమన్నా అన్నారని తెలియగానే నీకు ఆగ్రహం వస్తుంది. గొడవలు చేయడం మాత్రమే తెలుసు. అసలు మా నివాసానికి వచ్చి రభస చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ వివాదాన్ని ప్రారంభించింది ఎవరు? మీ అన్నయ్యే కదా. మీ అన్నయ్య గొడవకు వచ్చాడని, నేను మా అన్నయ్యను వెంటబెట్టుకుని రాకూడదా? వస్తే ఊరుకుంటారా మరి? మాధవ అన్నయ్యలాగా సాధు స్వభావులం కాదు, చాలా కఠినమైన వాళ్లం. నన్ను ఏమైనా అంటే భరిస్తాను కాని, నా కుటుంబం జోలికి, మా ఇంటి జోలికి వస్తే అస్సలు సహించను. అయినా మీరేమన్నా రాజభవనంలో నివసిస్తున్నారా మా ఇంటిని తక్కువ చేసి మాట్లాడటానికి? ఆ అగ్గిపెట్టె లాంటి అద్దె గృహాన్ని పట్టుకుని వాడు అంతలా ఎగిరిపడితే, మాది సొంత ఇల్లు, ఎంతో విశాలమైనది, మరి మాకు ఎంత ఆత్మగౌరవం ఉంటుంది? మీ ఇల్లు ఎంతటి ఇంద్రభవనమో చూడాలనే నేను వచ్చాను. ఇకనైనా ఆపుతావా? వాడు కావాలని అలా అనలేదు, గ్రామంలో అందరూ అనుకునేదే అన్నాడు. ఊరి జనులకు విచక్షణ లేదు వాగారు, మరి వాడి బుద్ధి ఏమైంది? సరే, మా నివాసం గురించి అనేక కథలు విని ఉంటావు కదా, మరి ఆ వృత్తాంతాలన్నీ తెలిసి కూడా నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. అవును, అసలు ఆ సమస్యలన్నింటికీ మూలం ఆ ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించకుండా ఉంటే, వాడు మా ఇంటి గురించి ఇంత హీనంగా మాట్లాడేవాడే కాదు. తింగరిదానా, పిచ్చిదానా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు విలపిస్తున్నావు? తిట్టు, ఇంకా తిట్టు, నా జీవితమే ఇంత, ఏం చేస్తాను నా ప్రారబ్ధం. అక్కడేమో వాళ్ళు నన్ను చితకబాదుతున్నారు,
ఇక్కడేమో నువ్వు నన్ను దూషిస్తున్నావు. నీ కోసం ఇన్ని కష్టాలు పడుతున్నా నాపై కనీస కరోనా కూడా లేదు నీకు. నన్ను ఓదార్చాల్సింది పోయి నిందిస్తున్నావు. నిన్ను ప్రేమించినందుకు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు అనుకో. కన్నందుకు వాళ్ళు నన్ను బాదుకుంటారు. నా భావాలతో మీకెవరికీ పని లేదు కదా. అయినా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఎక్కడుంది? ఆటలో అరటిపండు లాంటిదాన్ని. నాకు క్షమాపణలు చెప్పకు, ఇంకెప్పుడూ అలా అననులే. నిజంగానేనా? అవును నిజమే. ముందు ఆ ఏడుపు ఆపు. నా కన్నీటి వ్యూహం ఫలించినట్లుంది. కఠిన హృదయుడి మనసు కరిగింది. భోజనం చేశావా? అంటే తిన్నావా లేదా? తినలేదు. మొదట వెళ్ళి ఆహారం తీసుకో. అసలే చాలా బలంగా ఉన్నావు. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోతావు. అయితే నువ్వే వచ్చి తినిపించు. నేనా? ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? ఇంతసేపు తిట్టావు కదా. ఫోన్లో కాదు, భోజనశాలకు రా. రెస్టారెంట్కా? అవును. నా మనసు ఏమాత్రం కుదుటగా లేదు. సరదాగా బిర్యానీ తిని అలా కాసేపు విహారానికి వెళ్దాం. విహారానికి కూడానా? ఏంటి? తీసుకువెళ్ళవా? అది కాదు. నాకు కొంచెం పని ఉంది. ఏంటది? ఏం లేదు. నేను వాహనం తీసుకుని వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఐ లవ్ యూ ముంగేసా. ఉంటాను. అంటే ఈరోజు అన్నయ్య వాళ్లతో పార్కుకు వెళ్లే ప్రణాళిక రద్దయినట్లే. ఛా! ఇప్పుడు వారికి ఏం చెప్పాలి? కక్రీ. ఓ చక్రీ. ఏంటన్నయ్యా? ఆ గదిలో ఉన్న దుప్పట్లు తీసుకురా. దుప్పట్లా? అవేందుకు? మనమేమన్నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామా? ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తాంరా? మరి దుప్పట్లు కూడా సర్దుతున్నావు ఏంటి? మీరే కదరా పార్కుకు వెళ్దాం అన్నది. అక్కడ కింద కూర్చోవడానికి ఉపయోగపడతాయి కదా. అయితే ఒక పని చెయ్, ఈ ఆసనాలు, కుర్చీలు కూడా తీసుకుందాం. కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఏంటన్నయ్యా నీ ఆలోచనలు? వాడు చెప్పింది సరైనదే. ఇదిగోండి. అన్నయ్య ఇన్ని తినుబండారాలు ఎందుకు? ఆకలి వేస్తే తినడానికిరా. ఇన్ని వస్తువులు తీసుకెళ్తే తినడానికి అనుకోరు. అక్కడ వ్యాపారం చేయడానికి తెచ్చారనుకుంటారు. ఇన్ని వద్దు, కొన్ని తగ్గించు. ఆకలి వేస్తే ఎక్కడ ఏం తింటావు? అక్కడ లభించవా? దొరుకుతాయి కాని అవి పరిశుభ్రంగా ఉండవు కదా. ఇలా ఇంటి ఆహారం తీసుకెళ్తేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం. కానీ చూసేవాళ్లు చాలా చులకనగా భావిస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే మనం ఆకలితో అలమటించాల్సి వస్తుంది. ఇంతకీ ఆ కేశవ ఎక్కడా? అవును. వాడు ఇంకా రాలేదు. నేను రావడం లేదు అన్నయ్యా, మీరే వెళ్ళండి. అదేంట్రా? అందరం వెళ్తుంటే నువ్వు ఒక్కడివే రాకపోతే ఎలా? నిజమే అన్నయ్యా, కాని అది అంగీకరించడం లేదు. అది అంటే బుస్సేనా? చీచీ, తను కాదురా. ద్విచక్ర వాహనం డెలివరీ ఇవ్వాల్సి ఉందని చెప్పాను కదా. ఆ వినియోగదారుడు ఈ రోజే కావాలని పట్టుబడుతున్నాడు. మరి అది అన్నావు? అది వినియోగదారుడిని ఉద్దేశించి అన్నానులేరా. దానికి ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు? నిజంగానే కస్టమరా లేక మాకు అబద్ధం చెప్పి బుస్సును కలవడానికి వెళ్తున్నావా? రేయ్, అంత గొడవ జరిగాక నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తానురా. నిజంగానే బండి అప్పగించాలి. సరే సరే, అందరూ సిద్ధమై రండి. నేను సిద్ధం. మనమందరం రెడీ అయి వస్తే ఆయన ప్రశాంతంగా సంగీతం వింటున్నారు. ఆయన రావడం లేదు అమ్మా. ఎందుకు? మేము వారిని ఆహ్వానించలేదు కాబట్టి. ఎందుకు పిలవలేదు? అదనపు లగేజ్ ఎందుకని? రేయ్, ఏంటా మాటలు? ఇంట్లో అందరం వెళ్ళి ఆయన ఒక్కరే ఉండిపోతే బాగుండదు కదా. ఆయన వస్తే మనకు ప్రశాంతత ఉండదు. అలా అని వదిలేసి వెళ్తామా? ఇప్పుడు ఆయన ఎందుకు? వదిలేసేయ్. లేదు. తల్లిదండ్రులకు పిల్లలతో సమయం గడపాలని ఆశ ఉంటుంది కానీ పైకి వ్యక్తపరచలేరు. తీసుకువెళ్దాం, దయచేసి ఒప్పుకోండి. సరే నీ ఇష్టం. మీరు ఈలోపు అన్నీ సిద్ధం చేయండి. నేను వెళ్ళి వారికి చెప్పి వస్తాను. అలాగే. ఏం కావాలి? ఈ రోజు ఆదివారం చికెన్ వండాలా? ఈ పాటలు ఆపండి మొదట. ఆదివారం సంగీతం వినకూడదని నియమం ఏమీ లేదు కదా. ఉంది. అది కూడా ఈ గృహంలోనే. ఈ నిబంధన ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే. ఎందుకో తెలుసా? మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లడానికి. అవునా? నిజంగానేనా? నేను ఎప్పుడైనా అసత్యం పలికానా? కాని వాళ్లకు నేను రావడం ఇష్టం లేదు కదా. అందుకే కదా నేను రమ్మంటున్నాను. వాళ్ళు అంగీకరిస్తారా? ఇప్పటికే వారిని ఒప్పించాను. వెళ్ళి త్వరగా సిద్ధం కండి. ఒక్క నిమిషం సమయం ఇవ్వు, 5వ నిమిషంలో వస్తాను. సరే. ధన్యవాదాలు. వయసు పైబడినా బాల్యచేష్టలు ఇంకా పోలేదు.
చూశారా, చిన్న పిల్లవాడిలా ఎంత సంతోషంగా వెళ్లారో. అవునమ్మా, బాధ్యతలు తీరిన ప్రతి తండ్రి పిల్లాడే అవుతాడు. ఆయన బాధ్యతలు తీరిన తండ్రి కాదు, బాధ్యతల నుండి తప్పించుకు తిరిగే వ్యక్తి. ఇప్పుడు అదా అంశం, త్వరగా సిద్ధమైతే బయలుదేరవచ్చు. నమస్తే జీ, నమస్తే. రండి, రండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? నేను కేవలం చూడటానికి వచ్చాను. మీరు బయటకు వెళ్తున్నారా? అవును, పార్కుకు వెళ్తున్నాం, మాతో పాటు రండి. లేదు లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. పర్లేదు రండి, వినోదంగా ఉంటుంది. అవును, సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాం. సాయంత్రం అంటే శామ్ కదా, శామ్కో వాపస్ ఆతి హే క్యా? అవును, సాయంత్రానికి వచ్చేస్తాం, బన్సితో నేను మాట్లాడతాను రండి. సరే, ఎలా ఉన్నానురా? ఈ రంగుల దుస్తులలో బాగున్నానా? లేదు, పగటి వేషగాడిలా ఉన్నావు. నీకు ఇలాంటి వస్త్రాలు లేవని అసూయ. ఉన్నా నేను ధరించనులే, ఇప్పటికే ఆలస్యమైంది పదండి. ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకో, వెళ్దామా? ఓ బహుత్ సుందర్ హే. అన్నయ్యా, ప్రవేశ పత్రాలు తీసుకున్నావా? తీసుకున్నాను. టికెట్లు తీసుకురావాలా? తెమ్మన్నాను కదా. జేబులో ధనం లేదు అన్నయ్యా. రేయ్, నేరుగా అడగవచ్చు కదా. క్షమించు. పరవాలేదు. రేయ్, నువ్వు వెలుపల నిలబడు, నేను లోపల ఉంటాను. ఎవరైనా తగిలితే నో ప్రాబ్లం అని చెప్తావంటే, నిన్ను 2 ముక్కలు చేసి వ్యాయామ వస్తువుల కింద వాడుకుంటారు. వీడితో పెట్టుకుంటే మహిళల ముందు పరువు పోతుంది. ఇవాళ ఎలాగైనా మహాలక్ష్మికి ప్రపోజ్ చేయాలి. ఎంతమంది ఉన్నా సరే పక్కకి తీసుకెళ్లి చెప్పేయాల్సిందే. మద్యం సేవించి రాకూడదు, ఇక్కడ తాగకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళు. చెట్టు కింద పడుకుందామనే వచ్చా. ఇంటికెళ్ళి తాగి పడుకో. ఇంట్లో పెళ్ళం తాగనిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాను? వెళ్ళవయ్యా వెళ్ళ. నేను తాగి రాలేదు, ఇక్కడ తాగేది లేదు. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, చల్లని గాలి కూడా వీస్తోంది. ఈ సమయంలో గనుక ఒక పెగ్ వేస్తే ఆ ఆనందం అమూల్యం. కాని ఆ మద్యం సీసా ఆ శివంగి బ్యాగ్లో ఉందే, తనకు తెలిసిందంటే నన్ను అంతం చేస్తుంది. తెలియకుండా దొంగిలించాలి. ఇక్కడ ప్రదేశం బాగుంది, ఇక్కడే కూర్చుందాం. అలాగేనమ్మా. ఏంటి ఇక్కడ విశేషాలు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్? ఏదో స్వార్థం లేనిదే మాతో ఉండవు కదా. నాకు మీతో ఏ పనీ లేదు, ఉండాలనిపించి వచ్చాను. ఇప్పుడు నిజం చెప్తారా? చెప్తే నువ్వు ఏమైనా చేయగలవా? నువ్వు ఎందుకు వచ్చావో నాకు ముందే తెలుసు, ఆ మద్యం కోసమే కదా. కొంపతీసి చూశావా? అంటే తెచ్చావా? ఇక్కడికి ఎందుకు తెస్తాను? తేలేదు. మరి చూశాను అన్నావు? ఊరికే పరిహాసం చేశాను. నాకు ముందే అనుమానం, నా కుమారుడు చాలా గుణవంతుడు. నిజమే, మద్యం సేవించినా పద్ధతులు మాత్రం ఖచ్చితంగా పాటిస్తాడు. చూశావా, బయట నుంచి వచ్చిన మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది. కాని నువ్వు ఉండి ఏం ప్రయోజనం? నా రక్తంలో పుట్టి నన్ను గ్రహించలేకపోతున్నావు. నేను అర్థం చేసుకున్నాను కదా, వదిలేయండి. రేయ్ కన్నా, నువ్వేం ఆందోళన పడకు, ఆయన ఏమైనా చిన్న పిల్లాడా? ఇలాంటి ప్రదేశాలలో ఎలా ప్రవర్తించాలో ఆయనకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడికి మద్యం తీసుకువచ్చి ఉండరు. ఏంటి, తీసుకురాలేదు కదా? అది ఆ సంచిలోనే ఉందని తెలియక నాపై విపరీతమైన విశ్వాసం ఉంచినట్లుంది. అది గనుక బయటపడితే నా గతి ఏంటో. ఏంటి మాట్లాడటం లేదు? తెచ్చారా ఏంటి? చీచీ, మద్యం ఇలాంటి చోటనా? అవకాశమే లేదు. ఐ యామ్ వెరీ డీసెంట్. నాకు ఇంకా అనుమానంగానే ఉంది. ఇక్కడ కూడా గొడవలు ఏంటి నాన్నా? కాసేపు ప్రశాంతత కోసం వచ్చాం, రండి సరదాగా మాట్లాడుకుందాం. ఆ సంచి ఇటు ఇవ్వమ్మా, నేను పట్టుకుంటాను. ఏం అవసరం లేదు, నేనే పట్టుకుంటాను. నా ప్రణాళిక అంతా విఫలమైంది. రండి కూర్చోండి. చిప్స్ కావాలి. ఓ 2 చిప్స్ ప్యాకెట్లు ఇవ్వండి. అయ్యో, మేము విక్రయించడానికి తీసుకురాలేదండి, తినడానికి తెచ్చుకున్నాం. ఏంటి, ఇన్ని తింటారా? ఇందులో కొన్ని మీకు ఇవ్వమంటారా? ఏమీ అవసరం లేదు బాబూ, అమ్ముతున్నారేమోనని వచ్చాం, ఇక వెళ్ళండి. రేయ్ కన్నా నువ్వు ఆగు, ఇటు రా బాబూ. వద్దులేండి సార్, తీసుకో, పర్లేదు, ధన్యవాదాలు. చూశావా అన్నయ్యా, అందుకే వద్దన్నాను. అందరూ మనల్ని ఇక్కడ వ్యాపారం చేసుకునే వారిలా చూస్తున్నారు. వాళ్ళు చూస్తారని మనం తినేవి తెచ్చుకోకుండా ఉంటామా? నువ్వు తిను, నాకేం వద్దు. స్నాక్స్ బాగున్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాం?
అందులో దూకి ప్రాణాలు విడవడానికా? ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిందిలే, తోసేస్తున్నారు. పిచ్చి పట్టిందా నీకు? ఇక్కడైతే మా అన్నయ్య కానీ, వాడి స్నేహితులు కానీ రారు, పద. సరే. ఎప్పుడూ వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి. మేము ఇక్కడే తిరుగుతుంటాం. చిన్నప్పుడు మా నాన్న తీసుకువచ్చారు. ఇంత గందరగోళంగా ఉంది, ఎక్కడ కూర్చుందాం? ఆ పొదల చాటుకు వెళ్దాం పద. ఇక్కడ జనం మధ్యలో పరువు తీసేలా ఉన్నావు, నేను వెళ్తాను. గౌరవం నీకేనా? నాకు కూడా ఉంటుంది కదా. ఏ కాలంలో ఉన్నావురా నాయనా? వానకాలంలో ఉన్నాను. బుస్సులు పొదల్లోనే ఉంటాయి, వాటికోసం ముంగేసలు వస్తాయిలే పద. ఏంటిది? చెయ్యి. అదేంటి? హ్యాండ్ బ్యాగ్, అందులో నుంచి ఏం తీస్తున్నావు? ధనం కావాలంటే అన్న ఇస్తాడు కదా. ఈ దొంగ బుద్ధి ఎప్పటినుంచి నేర్చుకున్నావు? తప్పుడు మాటలు మాట్లాడకు. ఆ బుద్ధి నా వంశంలోనే లేదు, నా శరీరంలోనూ లేదు. మరి ఎందుకు ఆ సంచిలో చెయ్యి పెట్టావు? నా ఆస్తి ఇందులో దాచాను. ఏం వేశారు? సంచి ఇటు ఇవ్వండి. ఇదా? అసలు మీకు వివేకం ఉందా? తనిఖీల్లో నేను దొరికిపోయుంటే ఎంత అవమానంగా ఉండేదో తెలుసా? ఏంటి నాన్న ఇది? తప్పు కదా. పరువు పోయేది కదా. బుద్ధి ఉందా లేదా? ఆపండి. మీ సంతోషం మీది, నా ఆనందం నాది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం ఆనందం కాదు, సమాజానికి ఇబ్బందికరం. ఇంటికి వెళ్లే వరకు ఇది ఇవ్వను, ఇదే మీకు శిక్ష. ఇది అన్యాయం. నా సంచిలో పెట్టడం నేరం. ఎక్కువ మాట్లాడితే భద్రతా సిబ్బందికి అప్పగిస్తాను. వాళ్ళు ఏమైనా పారేస్తారా? వాళ్ళే సేవించేస్తారు. కూల్ డ్రింక్ తాగు నాన్నా. నాకేం వద్దు. ప్లీజ్ నాన్నా. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అంతరంగంలోని భావాలన్నీ వ్యక్తపరచాలి. మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూసిన క్షణం నుండే ప్రణయ బంధంలో చిక్కుకున్నాను. జీవితాంతం మీ భాగస్వామిగా మీతోనే కలిసి జీవించాలని ఆశిస్తున్నాను.